సింహాచలంలో అక్రమంగా ఆక్యుపై చేసి నిర్మించిన షాపుల్ని తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్ పోసుకుని దుకాణదారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొండ దిగువన తొలిపావంచ రోడ్డు విస్తరణకు అడ్డంగా షాపులున్నాయి. అక్కడ 13 షాపులని తొలగించి మరో చోట స్థలం చూపించారు అధికారులు. కొండ దిగువ నుంచి కదలం అంటూ షాప్ ఓనర్లేమో పట్టుబట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అందరికీ నమస్కారం. మేము పుట్టడం మేము పెరగడం అంతా కూడా ఇక్కడే. మా అమ్మాలు కూడా చదివించలేదు మమ్మల్ని. ఈ వ్యాపారం మీద ఎలాగ అలవాటు చేశారు. మేము దేనికి ఇది తప్ప బతకలేము. నలుగురు పిల్లల్ని కూడా ఇందులో కన్నాం. ఎటువంటి ఆస్కారం కూడా మాకు లేదు. మేము ఏం చేసినా చచ్చిపోవడానికి తప్ప మరి ఇంకొక దారి అయితే మాత్రం కనిపించట్లేదు. తెల్లకాలం నుంచి ఉన్నాయి, తరాలు కానీ ఉన్నాయి. మమ్మల్ని బతకనివ్వకుంటున్నారు. అడ్డు ఉంటే తీసేయమన్నాం. ఇక్కడ ఉండొద్దు, ఎక్కడో తీసుకురారి అంటుండ్రు. మాకు తినడానికి తిండి వండుకోవడానికి పోయలేదు. ఏ ఆధారం లేదు. పిల్లలతో ఉన్నాం. ఇంకా చచ్చిపోవడం తప్ప రెండోది ఏమీ లేదు. మొత్తం 10 మంది పిల్లల తల్లిని మమ్మల్ని ఇలా బాధ పెట్టిస్తున్నారు.